అంబర్పేటలోని బతుకమ్మ కుంటను ఈ నెల 25న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. సీఎం ఆదేశాలతో బతుకమ్మ కుంట పనులను పరిశీలించినట్టు చెప్పారు. చుట్టుపక్కల కాలనీల మహిళలు అందరూ 25న వచ్చి ఇక్కడ బతుకమ్మ ఆడాలని కోరారు. పార్టీలకు అతీతంగా అందరూ రావాలని చెప్పారు. ఈ నెల 25 నుంచి సద్దుల బతుకమ్మ వరకు ఇక్కడ బతుకమ్మ ఆడుకునేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని గద్వాల విజయలక్ష్మి చెప్పారు. బతుకమ్మ కుంటను పునరుద్ధరించినందుకు హైడ్రా కమిషనర్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ చుట్టుపక్కల స్వేచ్ఛ ఆటోలు పార్కింగ్ చేసుకుంటారని, వారికి ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపిస్తామని అన్నారు. మనకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు టెస్ట్ చేస్తున్నారు. దాంతో ఫ్లాష్ కాకుండా మనం డిఎస్సి నియామక పత్రాలు అందజేస్తున్న ప్రాంగణంలో ఏర్పాట్లు పక్కాగా ఉండాలని గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు. ఈ నెల 19వ తేదీన వలగపూడిలో రాష్ట్ర సచివాలయం దగ్గర డిఎస్సి అభ్యర్థులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. సంబంధిత ఏర్పాట్లను పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ సిందా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఇతర అధికారులు పరిశీలించారు. ప్రధాన వేదిక, పార్కింగ్ తదితర ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు సూచనలు అందజేశారు. తమ జీవో నంబర్ 33 శాపంగా మారిందని నీట్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. 10వ తరగతి వరకు తమ జిల్లాల్లో చదివి ఇంటర్ 2 ఏళ్లు పక్క రాష్ట్రంలో చదివితే తప్పేముందని ప్రశ్నించారు. లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని నీట్ పరీక్షలో అర్హత సాధిస్తే జీవో వల్ల తాము సీటు కోల్పోయే పరిస్థితి వచ్చిందని అన్నారు. తమ బిడ్డల భవిష్యత్తు ఆందోళనకరంగా మారుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నన్ను నాన్ లోకల్ అని చెప్పి ఇక్కడ నన్ను నించోబెట్టారు. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం నన్ను నాన్ లోకల్ అని చెప్పి నేను నా ఇంటర్మీడియట్ 2022లో కంప్లీట్ చేశాను. 1 to 10th అంతా ఇక్కడే చదివాను. కేవలం 2 సంవత్సరాలు నేను ఏపీలో ఆంధ్రాలో చదివినందువల్ల ఈరోజు నన్ను నాన్ లోకల్ అని నిర్ణయించింది మన రాష్ట్ర ప్రభుత్వం. దయచేసి నాకు న్యాయం చేయండి. నాలాంటి పిల్లలు ఇక్కడ 50 మంది దాకా సఫర్ అవుతున్నారు. మేము మొత్తం ఉన్న పాపులేషన్ ఉన్న సీట్లలో మేము 0.5% ఉన్నాము. ప్లీజ్ దయచేసి మాకు న్యాయం చేయండి. మేము అందరి దగ్గరికి వెళ్ళాం, అందరినీ కలిసాం, అందరితో మాట్లాడాం, ఎమ్మెల్యేలను, ఎంపీలను, ప్రతి ఒక్కరిని కలిసి మాట్లాడాము. బట్ మాకు అక్కడ న్యాయం జరుగుతుందని చెప్పారు, కానీ మాకు ఎక్కడ న్యాయం. మా పిల్లలు ఈ సంవత్సరం రాసిన నీట్ 2025 ఈ మెడికల్ ఎంట్రన్స్ లో పిల్లలందరూ కూడా ఫ్రీ కన్వీనర్ కోటా సీట్లకు అర్హులై ఉన్నారు. కానీ కొంతమంది పిల్లలు 1 to 10th నుంచి తెలంగాణలో చదివి 2 years మాత్రమే పక్క రాష్ట్రానికి వెళ్ళారు. బోర్డర్స్ లో ఉన్న పిల్లలు. అలాగే భద్రాచలంలో నివసిస్తున్నటువంటి నేను ముంపు ప్రాంతం అయిన మా పాపను 1 to 10th విలీనమైనటువంటి స్కూల్లో చదివించుకున్నాను. మా పాప ఇంటర్మీడియట్ వచ్చేసి తెలంగాణలో చదువుకుంది. కానీ మాకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అలాగే ఇతరత్ర అన్ని కూడా మాకు తెలంగాణలోనే ప్రూఫ్స్ ఉన్నాయి. పిల్లలందరూ పుట్టి పెరిగింది కూడా ఇక్కడే పుట్టి పెరిగారు. ఇప్పుడు ఈ రోజున మమ్మల్ని నేను 2023లో నా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నాను. 2024 జూలైలో ఈ జీవో నెంబర్ 33 అనేది ఇంప్లిమెంట్ చేశారు. మేము చదువుకుంది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం మాత్రమే చదువుకున్నాం. అందులో ఎనీ 4 years 6th నుంచి 12th వరకు ఎనీ 4 years చదువుకుంటే మీరు ఎక్కడ చదివితే అక్కడే లోకల్ అన్నారు. అందుకే మీ బార్డర్ డిస్ట్రిక్ట్స్ కావడం వల్ల పక్క రాష్ట్రంకి వెళ్ళి చదువుకోవడం జరిగింది. మా డాడీ ఫార్మర్. మేము ₹1 పెట్టి సీట్ కొనే పరిస్థితి లేదు. మా ఓటర్ ఐడి ఇక్కడే, మా పర్మనెంట్ రెసిడెన్స్ ఇక్కడే, ఆధార్ ఇక్కడే, మా తాతయ్య వాళ్ళు ఇక్కడే, ఆ తాతయ్య వాళ్ళు ఇక్కడే. ఏ ప్రూఫ్ కావాలంటే అది సబ్మిట్ చేస్తాం. మేము ఏదైనా ఫ్రాడ్ చేస్తున్నట్టు తెలిస్తే మమ్మల్ని అక్కడే నిందించండి. మా పేరెంట్స్ ఫార్మర్స్ కాబట్టి నన్ను ఒక మంచి స్థాయిలో నిల్చోబెట్టాలనేసి వాళ్ళ డ్రీమ్. డాక్టర్ డ్రీమ్ కన్నా మా తప్ప
ఇప్పుడు ఇన్ని రోజులు 23లో నీట్ అయింది, ఇంటర్మీడియట్ అయిపోయిందంటే 2-3 లాంగ్ టర్మ్స్ తీసుకుంటే గానీ నాకు మార్క్స్ రాలేదు. మార్క్స్ వచ్చిన తర్వాతకి ఇప్పుడు నువ్వు లోకల్ కాదు, నువ్వు ఇక్కడ ఎలిజిబుల్ కాదు. అనధికార ప్లాట్ల యాజమానులు తప్పు లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవాలని బనగానపల్లె డిప్యూటీ ఎంపీటీఓ గ్రామ పంచాయతీ ఈవో బొమ్మిరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా బనగానపల్లె పట్టణంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈవో సతీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ 2020ని కొన్ని మార్పులతో కొనసాగింపుగా 2025ను తీసుకువచ్చిందని తెలిపారు. అనధికార ప్లాట్ల యాజమానులు పథకం లేఅవుట్ రెగ్యులరేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎల్ఆర్ఎస్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. భవిష్యత్తులో ఇల్లు కట్టుకోవాలంటే ఖచ్చితంగా ఎల్ఆర్ఎస్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. లేఅవుట్స్ కు గవర్నమెంట్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ అని ఒకటి ప్రవేశపెట్టింది. ఎల్ఆర్ఎస్ స్కీమ్ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అని దీన్ని అంటారు. ఇది ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ అనధికార లేఅవుట్లలో చాలా మంది ఫ్లాట్లు తీసుకోవడం, అమ్మకాలు జరగడం ఇలా చేస్తున్నారు. ఇలాంటి అనధికార లేఅవుట్స్కు గ్రామ పంచాయతీ నుంచి ఎటువంటి సౌకర్యాలు కల్పించబడవని మీకు తెలియజేయడం అనేది. మీరు ఒకవేళ అక్కడ ఆ అనధికార లేఅవుట్లో మీరు ఫ్లాట్లు కొనుగోలు చేయడం, అమ్మడం జరిగిన గ్రామ పంచాయతీకి ఎటువంటి సౌకర్యాలు కల్పించదు. అందుకే గవర్నమెంట్ ఈ స్కీమ్ ప్రవేశపెట్టింది 2025 ఎల్ఆర్ఎస్ స్కీమ్ అని. ఈ స్కీమ్ను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని మీ అనధికార లేఅవుట్లను గవర్నమెంట్ రూల్స్ ప్రకారం చేసుకొని మీరు ఫ్లాట్లు కొనుగోలు చేయడం, అమ్మడం. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని బీజేపీ రాష్ట్ర విభాగం భారీగా వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి 15 రోజుల పాటు సేవా పక్షం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బీజేపీ రాష్ట్ర నాయకుడు ప్రతాప్ రామకృష్ణ తెలిపారు. రేపు రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకల్లో విజయవంతం చేయాలని కోరారు. కలియుగ శివాజీ అయినటువంటి మన హిందూ బాంధవుడు నరేంద్ర మోడీ గారి 75వ పుట్టినరోజు వేడుకలు సేవాపక్షం అనే కాన్సెప్ట్ తోటి రేపటి నుంచి 15 రోజుల పాటు ఘనంగా జరుపుకునేందుకు వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో రేపటి రోజున ఉదయం రాజన్న గుడిలో ప్రత్యేక పూజలు, అలాగే అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కావున వేములవాడ పట్టణ ప్రజలందరూ కూడా మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు వేడుకల్లో ప్రతి ఇంట్లో కూడా సంబరంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ప్రపంచ నాయకుడు, సనాతన ధర్మ భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో ఒక అత్యున్నత స్థానం తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నాం మనందరి ఆశీర్వాదంతో. మరి భరతమాత ఆశీర్వాదం, ఈ మనం హిందువులు నమ్మే 3 కోట్ల మంది దేవతల ఆశీర్వాదం ఏదైతున్నదో నరేంద్ర మోడీకి లభిస్తూ ఉంది. మనం చూసినట్టయితే భారతదేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సనాతన ధర్మం కోసం కానీ, అభివృద్ధి పథంలో కానీ ఏ రకంగా పనిచేస్తున్నా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా మనందరం కూడా ఆయన బాగుండాలి, ఈ దేశం బాగుండాలని కూడా రేపు ప్రత్యేకంగా కూడా వ్యక్తిగతంగా కూడా మనందరం కూడా ప్రార్థనలు చేద్దాం. 15 రోజుల సేవాపక్షం కార్యక్రమాలను కూడా అనేకమైన కార్యక్రమాలు కూడా కేంద్రీయ పార్టీ, రాష్ట్ర పార్టీ ఇస్తూ ఉంది కనుక మనందరం కూడా ఆయన బాగుండాలని కోరుకుందాం. ఒక ప్రత్యేకమైన రోజు అది. మరి సెప్టెంబర్ 17 జరుగుతున్నదో తెలంగాణ విమోచన దినం కూడా మనం, అంటే తెలంగాణ ప్రజలకు స్వాతంత్రం వచ్చిన రోజు. అది కాకుండా కూడా ఒక మహాపురుషుడు విశ్వకర్మ జయంతి. మరి 3 కూడా కలిసి వచ్చే ఆ 2 రోజులు, అవి 2 ఈయన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో తలపెట్టిన విద్యార్థి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్పీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ సహా పలువురిని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద అదుపులోకి తీసుకుని నాంపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. రౌండ్ టేబుల్ మీటింగ్ను అడ్డుకోవడం ఎమర్జెన్సీ పాలనను తలపిస్తోందని గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించిన అంశాలపై రౌండ్ టేబుల్ మీటింగ్ పెడితే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు.
పల్నాడు జిల్లా వెనుకొండ మండలం దొండపాడు గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో వాటర్ ట్యాంకు శిథిలావస్థకు చేరుకుంది. 2013లో నిర్మించిన తాగునీటి ట్యాంకును గ్రామానికి సరఫరా చేయడానికి నిర్మించారు. కానీ ఈ పథకం మొదలవ్వనే లేదు. ట్యాంకు ఇప్పటి వరకు ఉపయోగంలోకి రాలేదు. తాజాగా ట్యాంక్ మెట్లు, పైపులు విరిగిపోవడంతో ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తు విద్యార్థులు లేకపోవడంతో ఎలాంటి అపాయం జరగలేదు. గతంలో కూడా ఒక పైపు ఊడిపోగా దానిని సిమెంటుతో అతికించారు. ప్రస్తుతం మరో ఇనుప పైపు ఊగుతోంది. పాఠశాలలో సుమారు 100 మంది విద్యార్థులు, 2 అంగన్వాడీ కేంద్రాల్లో 30 మంది చిన్నారులు ఉన్నారు. ట్యాంకు పెచ్చులు ఎప్పుడు ఊడిపడతాయోనని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు భయపడుతున్నారు. దీనిపై స్కూల్ కమిటీ చైర్మన్ హసీనా మాట్లాడుతూ శిథిలమైన ట్యాంకును తొలగించి విద్యార్థులకు, అంగన్వాడీ చిన్నారులకు రక్షణ కల్పించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులను కోరారు. వినుకొండ మండలం దొండపాడు గ్రామంలోని ఎంపీపీఎస్ స్కూల్ కమిటీ చైర్మన్ నా పేరు డి హసీనా. మా స్కూల్ నందు 2013లో నిర్మించిన వాటర్ ట్యాంక్ స్థితి అవస్థలకు చేరి ఉన్నది. మెట్లు విరిగి ఆడుకుంటున్న పిల్లలపై పడుతున్నవి. కావున విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, వినుకొండ మండలం శాసనసభ్యుల జీవి ఆంజనేయులు గారు ఈ సమస్యపై దృష్టి పెట్టి సమస్యని పరిష్కరించవలసిందిగా కోరుచున్నాము. వినుకొండ మండలం దొండపాడు గ్రామంలోని ఎంపీపీఎస్ స్కూల్ కమిటీ చైర్మన్ నా పేరు డి హసీనా. మా స్కూల్ నందు 2013లో తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు వివోఏలు ధర్నా నిర్వహించారు. బకాయి జీతాలు ఇవ్వాలని, ఆన్లైన్ పనులకు 5G మొబైల్స్ అందించాలని కోరారు. 3 సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని, వివోఏలకు సంబంధం లేని పనుల నుండి మినహాయింపు ఇవ్వాలని కోరారు. మహిళా మార్టులలో టార్గెట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక సిపిఎం కార్యాలయం నుండి వివోఏలు ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో చేరారు. తమ సమస్యల వినతి పత్రాన్ని ప్రాజెక్టు డైరెక్టర్కు మాత్రమే అందుకోవాలని, అంతవరకు కదిలేది లేదని తహసీల్దార్ కార్యాలయంలోనే బైఠాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా వెలుగు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వివోఏలకి తీవ్రమైన అభద్రతా భావంలో పనిచేయాల్సిన పరిస్థితి అనేది దాపురించింది. రాష్ట్రంలో ఏ పథకం వచ్చినా, ఏ పని వచ్చినా సరే ముందు అధికారులు కనిపించేది వివోఏనే. ఆ వివోఏలతోటి ఈరోజు వెట్టి చాకరీ చేయిస్తూ అతి తక్కువ జీతాలతో పని చేయించుకుంటూ ఆ జీతాలని కూడా సమయానికి వేయకుండా ఈరోజు అధికారులు, ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే పెద్ద ఎత్తున ఆందోళన పూనుకోవడం జరిగింది. ఎప్పటికైనా సరే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జీతాల కోసం ధర్నాలు చేయాల్సిన పరిస్థితి అనేది ఈరోజు దాపించింది. వివోఏలందరూ కూడా ధర్నా చేస్తేనే జీతాలు వేస్తున్నారు. అటువంటి పరిస్థితి నుంచి వెంటనే విముక్తి కల్పించాలి. ప్రభుత్వం వెంటనే ప్రతి నెల 5వ తారీఖుకి జీతాలు వేయాలి. అలాగే గత 15 నెలల నుంచి 20 నెలల నుంచి లాంగ్ పెండింగ్ జీతాలు ఉన్నాయి. ఆ జీతాలను కూడా ఇప్పటివరకు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఆ జీతాలను కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పీడీ కార్యాలయాల వద్ద వివోఏలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు. మా ప్రధానమైన డిమాండ్లు వివోఏల యొక్క 3 సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని, ఆన్లైన్ వర్క్లు ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో విపరీతంగా యాప్లు పెంచి NRLM ద్వారా అనేక రకమైన యాప్లు పెట్టి ఆన్లైన్లో సభ్యుల యొక్క డేటాని నమోదు చేయమని చెప్తుంది. దానికి సంబంధించి వివోఏల యొక్క మొబైల్స్ సపోర్ట్ చేయడం లేదు. వర్క్లు ఇన్ టైం చేయకపోతే వివోఏల మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి వేళ అధికారులు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ప్రభుత్వానికి, అధికారులకి ఎన్నోసార్లు విన్నవించుకున్నాము మొబైల్ ప్రొవైడ్ చేయమని. ఇప్పటి వరకు అది పట్టించుకోలేదు. కానీ అధిక పని భారాన్ని పెంచి వివోఏలు ఒత్తిళ్లకు గురి చేస్తూ ఉన్నారు. వెంటనే ఆన్లైన్ వర్క్లకు సంబంధించి 5G నెట్వర్క్తో కూడిన మొబైల్స్ ప్రొవైడ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈవేళ ఐబీ డిపార్ట్మెంట్ పరంగా ఎన్ని వర్కులు ఇచ్చినా వివోఏలను చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ డిపార్ట్మెంట్కి సంబంధం లేని ఎన్నో రకాల పనులు ఈవేళ వివోఏలతో చేయిస్తూ ఉన్నారు. మహిళలకి లోన్లు ఇచ్చిన పేరుతోటి వాళ్ళతో బలవంతంగా ఆవుల్ని, గేదెల్ని కొనిపించాలని ఆదివారం నాడు కూడా
వివో మహిళలను కూడా సంతలకు తీసుకెళ్లి ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఈవేళ మా డిపార్ట్మెంట్లో నెలకొన్నాయి. ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో ఈ పరిస్థితి దారుణంగా ఉంది. దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కరీంనగర్ జిల్లాలో సమాచార హక్కు చట్టాన్ని అధికారులు కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషన్ డాక్టర్ జె చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో సమాచార హక్కు చట్టంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయనతో పాటు కలెక్టర్ సందీప్ కుమార్ జూ, సమాచార హక్కు చట్టం కమిషనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంపై గత కొన్ని రోజులుగా నిర్లిప్తత ఏర్పడినట్లు భావన అందరిలో వచ్చిందని, 2 సంవత్సరాల పాటు ఆర్టీఐ కమిషనర్ నియామకం కాకపోవడంతో 17,000 కేసులు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. పెండింగ్ కేసులను త్వరగా డిస్పోజ్ చేయడంతో పాటు అధికారులలో ఉన్న నిర్లక్ష్యం తొలగించాలనే ఉద్దేశంతో జిల్లాల పర్యటన చేపట్టామని తెలిపారు. Director garu మాకు పెద్ద జాబ్ చార్ట్ ఇచ్చారు. I was very happy. You gave 3 job charts for us today. And then one is checklist for 413. So 413 లో ఎలా ఉండాలి ఇన్ఫర్మేషన్ అనేది basically it's asking for a skeleton so that everyone can follow the uniform model. Second is the uniform model orders ఎలా ఉండాలి PAO ఇచ్చేది కానీ అసెంబ్లీ అథారిటీ ఇచ్చే ఆర్డర్స్ ఎలా ఉండాలి అనేది గైడింగ్ గా ఉంటే ఇంకా కొంచెం బాగుంటుంది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అనేది రెండో చెప్పారు. మూడో వర్క్ ఏంటంటే ట్రైనింగ్ మోడల్ కూడా డిజైన్ చేసి విత్ కేస్ స్టడీస్. ఈ మూడు ఛాలెంజింగ్ పొజిషన్ విత్ ఛాలెంజింగ్ టాస్క్. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ టేక్ ఇట్ ఆన్. బట్ రైట్ నౌ దేర్ ఆర్ సమ్ మోడల్స్ ఫర్ దట్ విల్ బి షేరింగ్ దట్. కమింగ్ టు సమాచార హక్కు చట్టం ముఖ్యంగా ఏంటంటే పరిపాలనలో పారదర్శకంగా ఎలా తీసుకురావాలి అనే సింగిల్ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకుని స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు, మన ఇంక్లూడింగ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ శ్రీనివాసరావు గారు, మహేష్ పిఐఓస్ అన్ని మండలాల నుంచి వచ్చిన పిఐఓస్, ఏపీఐఓస్, యూజర్స్ నుంచి వచ్చిన జిల్లా స్థాయి అని విభాగాలంతా నమస్కారం. కొత్తగా మీరు అందరూ ఆల్రెడీ ఇప్పటికే పిఐఓలో ఉన్నారు కాబట్టి మీకు కొత్తగా కొమరభీం జిల్లా రెబ్బన మండల కేంద్రంలో యూరియా కోసం ఉదయం నుంచి రైతులు బారులు తీరారు. స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో యూరియా బస్తాల కోసం రైతులు ఉదయం నుండే పడిగాపులు కాశారు. అటు మహిళలు ఇటు పురుషులు వేర్వేరుగా పట్టా పాస్ పుస్తకాలను క్యూ లైన్లో పెట్టి వేచి ఉన్నారు. సుమారు 200 మంది రైతులు క్యూ లైన్లో నిల్చొని యూరియా కోసం పడిగాపులు కాశారు. నిన్న సీరియల్ నంబర్ రాసిచ్చిన వారికి యూరియా బస్తాలు ఇస్తామని అధికారులు చెప్పడంతో ఎంతో ఆశగా ఎదురుచూశారు. అధికారులు స్పందించి త్వరగా యూరియా బస్తాలు ఇప్పిస్తే తమ పనులకు తాము త్వరగా చేరుకుంటామని రైతులు వేడుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం పట్టణంలో సూపర్ 6 పథకాలు అమలు చేయడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మహిళలు అభినందనలు తెలియజేశారు. పార్వతీపురం పాత బస్టాండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి 4 రోడ్ల కూడలి వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు తెలియజేశారు.
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎస్ఐ పి విద్యాచరణ్ రెడ్డి ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియాను ఆధారంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారని తెలిపారు. టెక్నాలజీని వినియోగించుకుని అమాయకులను బురిడి కొట్టించి డబ్బులు దోచుకుంటున్నారని ఎస్ఐ హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు రోజు రోజుకి కొత్త పందాలో వారి యొక్క నేరాలను చేస్తూ పోతున్నారు. కాబట్టి ప్రజలకు అవగాహన అవసరం. చాలా వరకు ఇప్పుడు ట్రెండ్ అయితే సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారో ఆ ట్రెండ్ ని సైబర్ నేరగాళ్లు ఒక ఆయుధంగా చేసుకొని ఉచ్చులోకి దింపి ప్రజల యొక్క డబ్బులు కాజేస్తారు. ఈ మధ్యలో కూడా చూసినట్లయితే కొన్ని ట్రెండింగ్ ఫొటోస్ ఆల్బమ్ ద్వారా జమిని కొన్ని యాప్స్ ద్వారా ఏవైతే ఫొటోస్ ట్రెండ్ అవుతున్నాయో వాటిని సైబర్ నేరగాళ్లు వాడుకొని ఈ సమాచారాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని గతంలో కూడా రిపోర్ట్ అవుతున్నాయి. ఈ సోషల్ మీడియా ద్వారా వచ్చిన యాప్స్ ఎస్బీఐ యోనో అని కానీ ఇంకా వేరే బ్యాంక్ పేరు మీద కానీ ఏదైనా వచ్చినప్పుడు ఆ ఏపీకేస్ ని మీరు ఎట్టి పరిస్థితిలో ఓపెన్ చేయకండి. వెంటనే ఆ డిలీట్ చేయండి ఏపీకేని. అట్లే ఆ గ్రూప్ ని కూడా ఎగ్జిట్ అయిపోవడం మంచిది. అదేవిధంగా ఏదైనా బ్యాంక్ నుంచి కాల్ చేస్తే మద్యం తాగి వాహనాలు నడపొద్దని వేములవాడ పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సముద్రాల రాజు స్పష్టం చేశారు. వేములవాడ పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులతో కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. పలు వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేశారు. పట్టుబడిన 10 మందికి చలాన్లు విధించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజు మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే అనవసరంగా కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుందని, వాహనాలు కూడా సీజ్ అవుతాయని పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో శిక్ష, జరిమానా కూడా కట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజలకి ముఖ్య విజ్ఞప్తి, ఈ రోజులలో ఎక్కువ ప్రమాదాలు జరగడం వల్ల చనిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇందులో చాలా వరకు మద్యం తాగడం వల్ల కానీ లేదంటే చిన్నపిల్లలు మైనర్లు ఎవరైతే 18 సంవత్సరాలు తక్కువ ఉన్నారో వాళ్ళు నడపడం వల్ల, వాళ్ళకి డ్రైవింగ్ మీద అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు బండ్లు నడిపి రోడ్డు యొక్క సూచనలు, రోడ్డు యొక్క ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వలన ఇలాంటి యాక్సిడెంట్ జరుగుతున్నాయి. దీనికోసం వేములవాడ పట్టణంలో ప్రతిరోజు మైనర్ డ్రైవింగ్ పైన మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ రోజు చేస్తున్నాము. ఈ గత 2 నెలలలో ఒక 500 మందిని పట్టుకోవడం జరిగింది. అందులో అందరికీ కోర్టులో హాజరుపరచడం జరిగింది. హాజరుపరిస్తే చాలా వరకు అందరికి ఫైన్లు, ముఖ్యంగా ఎవరైతే రెండోసారి మూడోసారి జరిగి ఉన్నారో వాళ్ళకి జైలు శిక్షలు కూడా విధించడం జరిగింది. సో మేము వేములవాడ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే వాహనాలు మాత్రం ఎప్పుడైతే తాగి నడపవద్దని మరియు చిన్నపిల్లలకు ఇవ్వద్దని, ట్రిపుల్ రైడింగ్ చేయవద్దని, రాంగ్ సైడ్లో డ్రైవింగ్ చేయవద్దని కోరుచున్నాము. ముఖ్యంగా మన వేములవాడ పట్టణంలో నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శ్రీ స్వామి అమ్మవారికి దేవస్థానం ఈవో ఎం శ్రీనివాసరావు దంపతులు స్వర్ణ రథోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా వేకువజామునే శ్రీ మల్లికార్జున స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించి అనంతరం స్వర్ణ రథోత్సవంలో ఆసీనులై శ్రీ స్వామి అమ్మవారికి అర్చక స్వాములు ప్రత్యేక పూజలు చేశారు. కర్పూర హారతులిచ్చారు. గంగాధర మండపం నుండి నంది మండపం వరకు, మళ్లీ నంది మండపం నుండి గంగాధర మండపం వరకు స్వర్ణరథను ఊరేగించారు. ప్రతి మాసం ఆరుద్ర నక్షత్రం రోజు ఈ స్వర్ణ రథోత్సవాన్ని నిర్వహిస్తామని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు.